ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఒక మృతదేహాన్ని బయటకు తేనున్నారు రెస్క్యూ సిబ్బంది. టీఎంబీ మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. శరీర భాగాలు గుర్తించి తవ్వకాలు చేసింది రెస్క్యూ బృందం. పూర్తిగా కుళ్ళి నుజ్జునుజ్జైంది మృతదేహం. మరి కాసేపట్లో టన్నెల్ బయటకు మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు రెస్క్యూ టీం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఒక మృతదేహాన్ని బయటకు తేనున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, 16వ రోజు కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపిస్తా ఉంది. అయితే ఉదయము ఒక డెడ్ బాడీకి సంబంధించి ఒక కాలు ఒక చెయ్యిని గుర్తించారు. అక్కడ తవ్వకాలు జరిపి ఆ డెడ్ బాడీని పూర్తిగా బయటికి తీసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది. అయితే దాదాపు 6 అడుగుల లోతులో ఉన్నటువంటి డెడ్ బాడీని ఉదయం నుంచి రెస్క్యూ బృందాలు శ్రమించి బయటికి తీసే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఆ డెడ్ బాడీని బయటికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఆ డెడ్ బాడీపై సిమెంట్ బేస్మెంట్ పడటంతో ఆ డెడ్ బాడీ కంప్లీట్ గా నుజ్జైనట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా కులిన స్థితిలో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే రెస్క్యూ బృందాలు ఆ డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియను చేపట్టారు. మరోపక్క టన్నెల్ వద్దకి అంబులెన్స్లను, పార్థివ దేహాలను తరలించేటువంటి 2 అంబులెన్స్లను కూడా టన్నెల్ మొదటి భాగానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేసే వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ, ఇతర అధికారులంతా కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో లోకో ట్రైన్ లో ఒక మృతదేహాన్ని బయటికి తీసుకురానున్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోపక్క పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు టన్నెల్ వద్ద. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. అయితే ఆ మృతదేహం ఎవరిది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొదటగా ఆ చేతికి కడియం ఉంది. ఆ కడియం వేసుకునేటువంటి వ్యక్తి మన ర్యాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అయినప్పటికీ అది అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే అందులో పనిచేసేటువంటి కార్మికులు 6 మంది కడియాలు అట్లాంటివి వేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇది టన్నెల్ లో పనిచేసేటువంటి టీబీఎం మిషన్ ముందు భాగంలో జరిగింది కాబట్టి అక్కడ పనిచేసేటువంటి ఇంజనీర్ మృతదేహమే కావచ్చు అని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు. అతని మృతదేహం కనుగొన్నటువంటి ప్లేస్ లో అతని ఒంటిపై ఉన్నటువంటి దుస్తులు లేదా అతని చేతికి ఉన్నటువంటి కడియం ఆధారంగా ఆ మృతదేహం ఎవరిది అని చెప్పేసి గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అట్లాంటి గుర్తించే పరిస్థితి లేనట్లయితే ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేసి సంబంధిత కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాన్ని అప్పచెప్పాల్సి ఉంటుంది. సో దాని మీద అధికారులంతా కూడా తర్జన పడుతున్నారు. కంప్లీట్ గా ఒక క్లారిటీనే ఉంటది. ఎందుకంటే ర్యాబిన్స్ కంపెనీకి సంబంధించిన వారైతే ఖచ్చితంగా యూనిఫామ్ లో ఉంటారు. బ్లూ డ్రెస్ ఒంటిపై ఉంటుంది. ఇక వారి కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి నిత్యం కడియం ధరించే వ్యక్తి అయితే ర్యాబిన్స్ కంపెనీలో పనిచేసే గురుప్రీతిగానే వాళ్ళు మొదటగా అంచనాకు వస్తున్నారు. ఒకవేళ యూనిఫామ్ కాకుండా ఇతర దుస్తుల్లో ఉంటే, ఒంటిపై కడియం ఉండుంటే ఒక కార్మికుల్లో ఒకరై ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో టన్నెల్ లోపల 13.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.